బియ్యం ధరలు భగ్గుమన్నాయి. 25 కేజీల బస్తాపై సుమారు 300 రూపాయలు పెరిగింది. దీంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ మరింత భారమైంది. బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మోపుతామన్న ఏపీ ప్రభుత్వం తక్కువ ధరలకే బియ్యం రేట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వంటింటి బడ్జెట్ను బియ్యం ధరలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వరి దిగుబడి తగ్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధరలు పరుగులు పెడుతున్నాయి. అన్ని ప్రధాన బ్రాండ్ల బియ్యం ధరలు కిలోకు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెరగ్గా 25 కిలోల బస్తాపై 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అదనపు భారం పడింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో 62 రూపాయల నుంచి 65 రూపాయల వరకు, బీపీటీ రా రైస్ 58 రూపాయల నుంచి 60 రూపాయల వరకు విక్రయమవుతూ ఉండడంతో సామాన్యుడి వంటింటి ఖర్చు మరింత పెరిగింది. సామాన్యుడికి కొంత ఊరట కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరల బియ్యం విక్రయాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలకు, బీపీటీ రా రైస్ను కిలో 50 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కెట్ ధరతో పోలిస్తే కిలోకు 8 రూపాయల నుంచి 13 రూపాయల వరకు తక్కువ ధరకు బియ్యం అందుతుండడంతో వినియోగదారులకు ఊరట లభిస్తోంది. విజయవాడ ఏపీఐఐసి రైతు బజార్లో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధరలు అదుపు తప్పకుండా ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత నెల రోజుల నుంచి బియ్యం ధరలు దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోనూ గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు తక్కువ ధరల బియ్యం విక్రయాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించే బ్లాక్ మార్కెట్, రేషన్ మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అక్రమ నిల్వలు, రేషన్ బియ్యం మళ్లింపు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామని, ఇకపై కూడా ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.